ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధువులకు నమస్కారం. ఈరోజు మనం భాగవతం వ్యాసుని మనోవ్యాకులం. అయితే ఒక చిత్రం జరిగింది. వేదాలు విభజించిన, పురాణాలు రచించిన వ్యాసమునిందులకు మనశ్శాంతి లభించలేదు. ఏదో తెలియని దిగులు, చింత ఆ మహర్షిని పట్టి పీడించసాగింది. ఒకనాడు ఆయన మళ్ళీ సరస్వతి నది తీరాన చింతాకాంతుడై కూర్చున్నాడు. అయ్యో, ఏమిటిదో నిరంతరం భగవద్ధ్యాన తత్పరుడనై నిష్కామరుడనై లోక శ్రేయస్సు కోసం ఎంతో చేశాను. ఇంత చేసినా నాకు మనశ్శాంతి లభించలేదే, ఎందుకనో అని విచారపడటం మొదలుపెట్టాడు. అప్పుడు నారద మహర్షి అక్కడికి వచ్చాడు. వ్యాసుడు ఆయన భక్తితో పూజించి ఉచితాసనంపై కూర్చోబెట్టాడు. అంతటి నారదమునింద్ర మహర్షి, నిత్యము సత్యము అయిన పరబ్రహ్మ నిరంతరం ఉపాసించే మహనీయుడు నువ్వు. అట్టి నీకు సంతుష్టాంగరంగుడివై ఉన్నట్టు కనిపించడం లేదే, దేనికి నీవు ఇలా కినుడివై ఉండటానికి కారణం ఏమిటని ప్రశ్నించాడు. అందుకు వ్యాసమునీంద్రుడు, దేవర్షి సత్తమ, ఎందులో నా ఆత్మ పరితుష్టి చెందటం లేదు. తీరని ఆరుని వ్యాకులం నా మనస్సును పట్టి పీడిస్తుంది. వేదాలను విభాగించాను, పురాణాలు రచించాను, స్వధర్మ కర్మాలను ప్రతిపాదిస్తూ మహాభారత రచన చేశాను. ఇంత చేసినా నాకు శాంతి చిక్కలేదు. మహాత్మా, నీవు బ్రహ్మమానసపుత్రుడు, నిరంతరము హరిపద ధ్యాన తత్పరుడు, త్రిలోక సంచారు. నీకు తెలియని విషయం రహస్యం లేదు కనుక నేను చేసిన లోపం ఏమిటో చెప్పవలసింది, నాకు చిత్తశాంతి లభించే మార్గం ఉపదేశించవలసింది అని అడిగాడు. అప్పుడు నారదుడు సత్యవతీస్తా ధర్మాల గురించి ఎంత చెప్పినా శ్రీహరిమయుని వర్ణించనచో అవన్నీ వ్యర్థమైన నా తలంపు. నీవు రచించిన పురాణ ఇతిహాసాల్లో ప్రసంగవశాన భగవంతుని కీర్తించావే కానీ అది ప్రధానంగా చెప్పలేదు. అందుకే నీకు ఆత్మశాంతి లోపించిందని చెప్పాడు. మహర్షి, ఇక నీవు శ్రీమన్నారాయణ లీలను ప్రధానంగా వర్ణిస్తూ ఒక గ్రంథం రచించవలసింది. అది లోకములో భాగవతోత్తములందరికీ సురోధార్యమై భాగవతం అను పేరు ప్రసిద్ధి గాంచగలదు. నీవు ఆ శ్రీ మహావిష్ణువు ప్రీతిపాత్రుడు కాగలవని ఉపదేశించాడు. భాగవత రచనకు మూలమైన కథ ఇది. అంతటి వ్యాసుడు నారదుని ఆదేశానుసారం భాగవతాన్ని రచించాడు. బ్రహ్మనది అయిన సరస్వతి పశ్చిమ తీరాన శామ్యప్రాసం అనే ఆశ్రమం ఉన్నది. పుణ్యప్రదమైన ప్రదేశం అది. వ్యాసుడు అక్కడ దీక్షతో కూర్చుని చిత్తము శ్రీహరిపై నిలిపి అనంతము అద్భుతమైన భగవత్కథలు వర్ణిస్తూ భాగవత సంహితలు రచించాడు. భక్తి యోగంలో సమాధినిష్టపూనిన వ్యాసుడికి భగవంతుడి లీలలు సర్వం దుర్గోచరం కావడం వల్ల ఆయన ఈ మహాగ్రంథాన్ని అవలీలుగా పూర్తి చేయగలిగాడు. తర్వాత ఈ భాగవతాన్ని తన కుమారుడైన సుఖయోగేంద్రుని చేత చదివించాడు. అటుపైన సుఖయోగేంద్రుడు ఈ భాగవత కథనం గంగానదిలో ప్రాయోపవిశ్వై ఉన్న పరీక్షిత్ మహారాజుకు 7 రోజులు వినిపించాడు. భారతం 18 పర్వాలుగా విభజించినట్లే వ్యాసుడు భాగవతాన్ని 12 స్కందాలుగా విభజించి చెప్పాడు. సంస్కృత భాగవతాన్ని పలువురు పండితులు వ్యాఖ్యానాలు రాశారు. శ్రీధరాచార్య వాక్య విశిష్టమైంది. ఈ వ్యాఖ్యానాలకు మతత్రయానుసారంగా అర్థాలు చెప్తారు. వ్యాసభక్తమైన భాగవతాన్ని తిరిగించిన మహాకవి బ్రహ్మరపోతనామాచుడు. ఆయన మహాభక్తుడు. భక్తి పార్వశ్యంతో భగవంతుని లీలం గానం చేశాడు. పోతన భాగవతంలో పద్యాలు తెలుగునాటి ఇంటింట పాడుకుంటారు. స్వస్తి. జై శ్రీరామ్.